అటు ఇటుగా మనం చూసుకుంటే మన జీవితకాలం అంతా కూడా ఒక 2 నుంచి 2500 ఆదివారాలు మాత్రమే దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. ఎన్ని రోజులు? 2000 నుంచి 2500. మీరు చెప్పిన లెక్క ఉంది చూసారా, 100 సంవత్సరాలు 365 రోజుల లెక్కన వేసుకుంటే 365 రోజుల లెక్కన వేసుకుంటే 36,500 రోజులు. ఎన్ని రోజులు? బాగా వినండి ఈ లెక్క, నాకే కళ్ళు తెరవబడ్డాయి అనమాట. ఒకసారి ఆలోచించిన తర్వాత, అరే మనము దేవునితో గడిపేటువంటి రోజులు, దేవునితో గడిపే సమయము, మనం దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వల్పమైన జీవితంలోనే ఇంకా దానిలో అనువంత, ఆ పరమాణువు అనువంత ఉన్నట్టుందిరా ఇది. ఎన్ని రోజులు మనం దేవుని సన్నిధికి వస్తున్నామో తెలుసా? 2 నుంచి 2500 రోజులు, అంటే 2 నుంచి 2500 ఆదివారాలు, అంతే. 36,500 రోజులలో 36,500 రోజులు నువ్వు బ్రతికితే అందులో కేవలం 2 నుంచి 2500 రోజులు మాత్రమే దేవుని సన్నిధికి ఆదివారం వెతకడానికి నువ్వు వస్తున్నావు. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? ఆలోచిస్తుంటున్నారా? నీకు 100 సంవత్సరాల లెక్కన వేసుకుంటే 36,500 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, అంటే 100 సంవత్సరాలకు అంతే కదా. ఎన్ని రోజులు నీ బ్రతుకు, నా బ్రతుకు? ఎన్ని రోజులు? ఈ రోజులలో 2000 నుంచి 2500 ఆదివారాలు మాత్రమే దేవుని దగ్గరికి వస్తుంటున్నావు. హల్లెలూయా. ఇంకా బల్లకు మాత్రమే వచ్చే వాళ్ళ లెక్క హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా క్రిస్మస్కి, ఈస్టర్కి కనబడే వాళ్ళ లెక్క ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2500 ఆదివారాలలో కూడా ఎంతసేపు దేవునితో గడుపుతున్నాము అని అంటే, ఈ 24 గంటల్లో మళ్ళీ కూడా కేవలం 2 గంటలు. ఎన్ని గంటలు? ఆదివారం ఎంతసేపు జరుగుతుందండి ఆరాధన? 2 నుంచి 3 గంటలు. మనం వచ్చేది ఎన్ని గంటలకు? 9:30 కంటే ఖచ్చితంగా ఆరాధన జరుగుతుంటుంది. లాస్ట్లో 11 గంటల నుంచి ఆరాధన, అంటే 10:45కి దేవుని సన్నిధికి ఎదుర్కొంటూ వచ్చేస్తాం అనమాట. 12 గంట వాక్యం అయిపోతుంది, 12:15 గంట ముగించబడుతుంది. హల్లెలూయా. ఎంతసేపు తిప్పి కొట్టినామని కూడా మనం కాన్ఫిడెంట్గా చెప్పగలిగిన 2 గంటలు. ఈ 2500 ఇంటూ 2 గంటలు ఎంతండి? ఎన్ని రోజులు? ఎన్ని గంటలు? హల్లెలూయా. వీఆర్ నాట్ ఈవెన్ గివింగ్. మనము కనీసము దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము, కనీసము 10వ భాగం కూడా దేవునికి ఇవ్వడం లేదు.